కడప జిల్లా కలసపాడు మండలంకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ దసరి సుధా, రాష్ట్ర యూత్ అధ్యక్షులు ఆదిత్యారెడ్డి పాల్గొని పొదుపు మహిళల అక్కచెల్లెమ్మలకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నాడు చంద్రబాబుకి నేడు జగన్న మధ్య తేడా గమనించాలని చెబుతూ రానున్న ఎన్నికల్లో మహిళలు అందరూ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచి మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గురువిరెడ్డి, ఎంపీపీ నారాయణ, మాజీ ఎంపీపీ రామకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ సుదర్శన్, జేఎస్సీ కన్వీనర్ చిత్తా రాజశేఖర్, సింగిల్ విండో అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, వీరారెడ్డి, గురవయ్య, రమేష్, డీసీయూ సేన అధ్యక్షులు పాల్గొన్నారు. ఆ దేవుడి మీద, కలసపాడులో ఉండే అక్క చెల్లెమ్మల మీద మాకు ఒక గొప్ప నమ్మకం. అందుకనే మళ్ళీ మనం ఈ ఎలక్షన్ కూడా 10వ తారీఖు నుంచి మనం కలసపాడు మండలం నుంచే, మీ గ్రామాల నుంచే మొదలు పెడతామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి మరి ఎమ్మెల్యే గారికి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అక్క చెల్లెమ్మలకు, ప్రభుత్వ అధికారులకు మరి ఇలా ఎప్పుడన్నా వచ్చి అడిగిన సందర్భం ఎప్పుడన్నా ఓట్లప్పుడు కాకుండా మిగతా టైంలో మీరు ఎరుగుదరా ఎప్పుడన్నా ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఏమ్మా ఎట్లుండవు, ఏం అన్నీ వస్తున్నాయా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అని అడిగారా ఎప్పుడన్నా? నేనైతే ఎప్పుడు చూడలేదు. అసలు నేను ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే నేను డైరెక్ట్గా చూసింది కూడా లేదు. ఈరోజు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం గమనించాలా, జగనన్న ఎవరినే కానీ ఇప్పుడు ప్రభుత్వం తరఫున మీరందరూ మమ్మల్ని ఎన్నుకున్నారు, మమ్మల్ని కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరినైనా కూడా ఊరికే జీతాలు తీసుకొని ఏదో అధికారం చెలాయిస్తూ ఊరికే కూర్చుంటామంటే ఒప్పుకోవడం లేదు. జగనన్న ఎవరైనా ప్రజల్లో ఉండాలా, ప్రజలకు పనిచేయాలా, ప్రజలే ముఖ్యం, వాళ్ళే రాజులు అన్నట్లు ఉంది జగనన్న పాలన. అవునా కాదా చెప్పండి? ఈరోజు వాలంటీర్ సిస్టమ్ కానీ ఒక సచివాలయం సిస్టమ్ కానీ పెట్టి